ప్రస్తుతం మనం విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం, సుందర విజ్ఞాన కేంద్రం వద్ద. ఇక్కడ ఆల్ యూనియన్ సంబంధించినటువంటి జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ఆటో యూనియన్స్ సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో 23 తారీఖు వరకు, అంటే ఏదైతే 12,000 రూపాయలకు సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత సంక్షేమ బోర్డు కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేర్చకపోతే 23 తారీఖు రాత్రి నుండి బంద్ చేస్తాం. ఇక ఓలా, ఊబర్, ర్యాపిడో ఏం నడవకుండా కూడా చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యం. మనతో మాట్లాడడానికి జేబీఎస్ నుంచి ఆటో డ్రైవర్ యూనియన్ సంబంధించినటువంటి తిరుపతి ఉన్నారు. ఏంటి అంటే ఎట్లా చూడొచ్చే, మీ దాంట్లో ఎట్లుంది ప్రభుత్వ పాలన, ఎట్లుంది మీ ఆటోల పరిస్థితి ఏంది? డ్రైవర్ అన్నది ఆటో పరిస్థితి ఉందంటే రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి ఉన్నది. నువ్వు కొత్తగా బస్సు ఫ్రీ చేసినప్పుడు బిచ్చం అడుక్కునే కార్యక్రమం చేసినాం, అన్నీ చేసినాం. బస్సు గురించి అన్నీ మేము ధర్నా చేసినాం, కోట్లాడినాం, ఏం పట్టించుకుంటలేవు. నువ్వు సంవత్సరానికి 12,000 ఇస్తానా అన్నావు, 12 రూపాయలు లేవు, 12 పైసలు లేవు, ఏదానికి ₹1 లేదు. పొన్నం ప్రభాకర్ గారు పట్టించుకుంటలేరు. ఆటో డ్రైవర్లు అంటేనే చీప్ అండ్ బెస్ట్. చిప్పు రోడ్డు మీద అడుక్కునేటోనికన్నా, సింగల్ కాడ అడుక్కునే పబ్లిక్ కన్నా మంచి ఇజ్జత్ ఉన్నది. కానీ ఆటో డ్రైవర్కు ఇజ్జత్ లేదు. అసలు వాడు అడుక్కున్నోడు ఓట్లేస్తాడా గవర్నమెంట్కు? ఏమి చెప్పినా కానీ కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేసినాడు. ఆయన చేసిండు ప్రభుత్వం, ఆయన పోయిండు. నువ్వు మంచిగా చేసిన పని ఏమున్నది? 12,000 రూపాయలు 12 పైసలు లేవు ఆటో డ్రైవర్లు. 12 రూపాయలు పొద్దుగాలు వెళ్ళినామంటే సాయంత్రం వరకు ఒక 500-600 వేసుకొని 200-300 వేసుకొని లేని పరిస్థితి అయిపోయింది. ఆ 12,000 లేవు, 12 పైసలు లేవు. సరే నువ్వు ఇయ్యవు. మళ్ళీ రేపు ఎలక్షన్ ముంగట, రేపు ఇంకా 2 ఏళ్ళు అయితే నీ ప్రభుత్వం ఉంది, నీ గవర్నమెంట్ ఉన్నది. 2 ఏళ్ళ తర్వాత నువ్వు వస్తుండొచ్చు, మళ్ళీ నేనే వస్తున్నా అనుకుంటున్నావు. మా ఆటో డ్రైవర్ల ఓట్లు లేవు ఒక్కొక్కని. ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, లారీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ ఒక్క ఇంట్లో 5 ఓట్లు 4 ఓట్లు ఉన్నాయి. కొన్ని లక్షల కుటుంబాల ఆటో డ్రైవర్ల ఓట్లు ఉన్నాయి. ఒక్క ఇంట్లో 4 ఓట్లు, 3 ఓట్లు లెక్క పెట్టుకున్నా కానీ మా ఆటో డ్రైవర్లు ఫ్యామిలీ ఇయ్యరాని ఓటు. ఆటో డ్రైవర్ల కన్నీళ్ళు వస్తే నా కళ్ళకి వెళ్ళి కన్నీరు తీస్తాను. కన్నీళ్ళు నీ కళ్ళకే వస్తూనే ఉంటాయి, కన్నీళ్ళు నా కళ్ళకే వస్తాయి. మేము ఏడ్చినా కానీ నా కన్నీళ్ళకే అన్నావు. ఆటో డ్రైవర్లు గరీబ్ కుటుంబం పట్టించుకోవాలని అన్నావు. ఏమన్నావు? ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ కాడ చేస్తానన్నావు. అప్పుడు ₹1 లేదు. అదొక మహిళకు ఇది ఇస్తానన్నావు, ఇది లేదు. బస్సు ఫ్రీ అంటే నా భార్య కూడా పోతుంది. ఎప్పుడన్నా పోయేటప్పుడు అయితే నా భార్య 2 నెలలకో 3 నెలలకో మా ఆటో డ్రైవర్ల భార్య ఊళ్ళ పనులు ఉన్నారు, సంతం ఇటు వాళ్ళు ఉన్నారు, కిరాయిలకు ఉన్నారు, గుడిసెలు వేసుకొని ఉన్నాం. రోడ్ల మీద ఒక్కొక్క ఆటో డ్రైవర్ పండుకుంటుండే ఇంటికి పోక ఆ పరిస్థితి ఉంది. బండి కిరాయి కట్టక బళ్ళు గుంజుకపోవడు, తెల్లందా వద్దా నడుపుతున్నాను పరిస్థితి చెప్పుకుంటే ఇంటికి ఒక భార్య వచ్చినా కానీ భార్యతో లొల్లి పంచాయతీ ఇంట్లో ఇవన్నీ నడుస్తున్నాయి. ఆటోను నేను నడపబట్టి అయినా కానీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది నేను నడపబట్టి. జేబీఎస్ నుంచి నడుపుతున్నాను నేను. అప్పుడు అంటే ఆ ఆంధ్ర ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఇంత తగిలివి లేదు, ఇంత లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆటో వాళ్ళ ఇది అని మాట చెప్పినా కానీ అప్పుడు కొత్త సత్యనారాయణ రవాణా మినిస్టర్ ఆటో డ్రైవర్ల తెరువు పోవద్దు అది అని ఏమన్నా మీటర్ రేటు పెంచమన్నా కానీ సరే ఎంబడే మాట్లాడదాం, మీరు యూనియన్ వాళ్ళు రాని మాట్లాడదామని రేపు లేదు కదా 2 రోజులు టైం తీసుకొని నేను చెప్తాను మీటర్ పెంచేది. మీటర్ తిరిగి డిస్టిక్ ఆటో, సిటీ ఆటో పంచాయతీ నడుస్తుంది. అదేంది మరి డిస్టిక్ బండ్లు అంటే డిస్టిక్ బండ్లు వాళ్ళు లాక్డౌన్ అప్పటి నుంచి, అప్పుడు లాక్డౌన్ అయినాయి వస్తున్నారు. వాళ్ళకేం చేయాలి? వాళ్ళకి బార్డర్ అని, వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. వాళ్ళు ఈ బార్డర్ ఇప్పుడు కుక్కడపల్లి ఉంది, సంగారెడ్డి ఉన్నది, అంతవరకు ఏడుకో వాళ్ళకు ఒకటి బ్రేక్ చేయి. ఈ సిటీ బండ్లు మేము అక్కడ పోం, వాళ్ళ ఇక్కడ సిటీలని అందరం వచ్చి సిటీలో అంటే సిటీ వాళ్ళు ఒకటే, డిస్టిక్ వాళ్ళు ఒకటే, అంతం ఒకటే. ఏంటంటే సిటీ బండి తీసుకొని నడుపుకోండి సిటీలో. నేను ఇప్పుడు మేము 5 లక్షలు పెట్టి సిటీ బండి కొంటున్నాం. ఎవరెవరో వస్తారు లైసెన్స్ లేని వాళ్ళు అందరూ వచ్చి బండ్ల మీద సిటీ బండ్లు అన్నీ ఓలా, ఊబర్, రాపిడ్. ఈ బైకులు తీసుకొని బైక్లకు ఓలా, ఊబర్, రాపిడ్ అయింది. టెక్స్ ప్లేట్ బైక్ అది కాదు. 2-3 ఎక్కించుకొని పోతున్నారు. ఆ బైక్ మీద పోయేది ఎంత? 2
ముగ్గురు నలుగురు నైట్లో కూడా తీసుకొని పోతుండే కదా ఎన్నో కేసులు అవుతున్నాయి వానొద్దు మేము ఆటోల మీద అవుతున్నాయి ఆ కేసులు అట్లా గత 10 సంవత్సరాలు ఎట్లున్నది ఈ రేవంత్ పరిపాలన ఎట్లున్నది? గత 10 సంవత్సరాలు అయితే ఆటో డ్రైవర్లు అయితే కేసీఆర్ ఎందుకు మాకైతే మంచిగా చూసిండు కేసీఆర్ మంచిగానే చూసిండు మంచిగా అందరు బిజినెస్ నడిచినాయి ఫ్రీ బస్సు లేకుండే ఫ్రీ కరెంటు లేకుండే అంతా ఫ్రీ ఇంకొకటి ఇప్పుడు 2 ఫ్రీ చేసినావు కదా ఇంకేమన్నా ఫ్రీ చేయి రేవంత్ రెడ్డి మళ్ళీ ఏనన్నా ఇక రోడ్ల మీద మొత్తం అట్లానే ఉంటుంది 2 ఫ్రీ ఉన్నాయి కదా ఇంకొకటి ఏదైనా ఒకటి ఫ్రీ చేయి నీ పథకం వైన్స్లకి మందు ఫ్రీ చేయి ఆధార్ కార్డు మీద చేయి అది కూడా ఆధార్ కార్డు ఉన్నది కదా ఆధార్ కార్డు మీద ఆధార్ కార్డు తీసుకొని పోతే వైన్స్లా కోటర్ ఫ్రీ 90 ఫ్రీ అని పెట్టు నీళ్ళబాట అన్నిగా వైన్స్లా ఇప్పుడు గది ఒకటి తక్కువ ఉన్నది మా నా భార్య వచ్చింది నా భార్య అంటే ఒక్కదానే కాదు మా ఆటో డ్రైవర్ల భార్యలు మా తెలంగాణ మహిళలంతా కూడా నీకు అడిగిర్రా బస్సు ఫ్రీ చేయమని అడిగిర్రా నిన్ను బస్సు ఫ్రీ చేయమని అడిగిర్రా నిన్ను మేము అడిగినామా నిన్ను ఇస్తాను కానీ నువ్వు 12 పైసలు లేవు అంటున్నావు కదా ఆ మహిళలు అడగలే నా ఇంటికి మధ్య తరగతి కుటుంబం గరీబోళ్ళది అంటే నా ఇంటికి కరెంట్ ఫ్రీ ఎందుకు నేను నెలకు 200 కట్టుకోకపోదు నేను 100 రూపాయలు 200 కరెంట్ బిల్లు కట్టుకోకపోదు మా అదే పైసా ఈ ఆర్టీసీ పైసా అంతా రొటేషన్ చేసి 11 మహిళకు 2 లక్షల లోని పావుల వడ్డీకి ఫ్రీ బస్ వద్దు మహిళకు లోని నీకు పావుల వడ్డీ అయితే నీకు మంచిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిండే చూడు పావుల వడ్డీ ఆ మహిళలు కానీ ఆ పథకం పెట్టు నువ్వు 2 గ్రాముల బంగారం అన్నావు బంగారు లక్ష్యం అన్నావు ఇది అన్నావు ఏది లేదు బంగారు లక్ష్యం పోయి బంగారం అయిపోయింది బంగారం ఎండి అవుతుంది ఎండి బంగారం అవుతుంది ఇప్పుడు కొత్తగా ఆటోలు చేస్తుండే ఎలక్ట్రిక్ ఆటోలు చేస్తుండగా మరి ఎట్లా పరిస్థితి అది ఆటో ఇప్పుడు డిస్టిక్లకే వస్తారు కదా ఇక్కడ నుంచి ఇది బస్ స్టాండ్ ఇక్కడ దిగుతారు మీరు ఎక్కడ పోవాలని ఆ డ్రైవరే అడుగుతారు కండక్టర్ అడుగుతారు మహిళల్ని కానీ ఎవరిని కానీ పలానా ఏరియాకి పంజగుట్టకు పోవాలి ఇగో నారాయణగూడ పోవాలి చిక్కడపల్లి పోవాలి కాజిగూడ పోవాలి ఇట్లుంటాయి కదా వీడికి ఎంత అవుతుంది వాళ్ళ బండ్లు ఉంటాయి అదే టికెట్ మీద పైసలు కొట్టి ఆ డ్రైవర్ టికెట్ ఇస్తే ఆటో డ్రైవర్ తీసుకొని పోతాడు మరి మేమేం చేయాలి మరి అదే పని మేము చేస్తాం మా ఆటో డ్రైవర్లకు అందరు గవర్నమెంట్ జాబ్ చేసే అది మేము కూడా చేస్తాం ఈ బండ్లు తీసుకొని ఆటో డ్రైవర్లం మాకు ఎంతమంది ఉన్నాం తెలంగాణ డ్రైవర్లం అందరికీ అవే ఆటోలు మాకు ఇచ్చేసి మేము నడుపుతాం మాకు అందరికి పర్మనెంట్ చేయి ఏంది అంటే ఆటో ఏంది పరిస్థితి నేను తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శిని ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్యలు ఈ గందరగోళం ప్రభుత్వం ఒక రకంగా చెప్పడం ఆటో డ్రైవర్లకు ఒక రకంగా అర్థం అవ్వడం చాలా గందరగోళంగా ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్ ఏంటంటే అగ్రిగేటర్ వినండి సార్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ అని ఒకటి ఇచ్చింది 2025లో ఈ అగ్రిగేటర్ గైడ్లైన్స్ అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఈ అగ్రిగేటర్ గైడ్లైన్స్లో ఏముందంటే ఓలా ఉబర్ ర్యాపిడో ఏదైతే యాప్ ఆధారిత వాహనాలు నడుస్తాయో వాళ్లకు క్లారిటీ ఇచ్చింది కమిషన్ బేస్ అయితే 80% డ్రైవర్కి చెల్లించాలా 20% కంపెనీస్ తీసుకోవాలా ఆ తీసుకున్న 20%లో కూడా యాప్ మీద డ్రైవర్ రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ కానీ కార్ డ్రైవర్ కానీ చెల్లించాలని చెప్పి చట్టం చేసింది అదేవిధంగా గాయపడితే 2 నుంచి 3 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల కోసం ఇవ్వాలని చెప్పి గైడ్లైన్స్లో ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో చేయాల్సింది ఏమీ లేదు ఒక నోటిఫికేషన్ ఇచ్చి గైడ్లైన్స్ రాష్ట్రంలో అమలు చేయాలి అది అమలు చేయకపోవడం వల్ల చాలా తీవ్ర నష్టం జరుగుతుంది రెండోది ఏదైతే ర్యాపిడో ఓలా ఉబర్ లాంటి సంస్థలు ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రిజిస్టర్డ్ కాలేదు ఇది రిజిస్టర్డ్ కాకపోవడానికి కారణం రాజకీయ కారణాలు ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి పోయిన సంవత్సరం ఉబర్ వాళ్ళు ప్రకటించిండు 22,000 కోట్ల వ్యాపారం జరిగింది లాభం జరిగింది అని చెప్పి వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వచ్చారు అయితే 22,000 కోట్ల లాభాలు జరిగినప్పుడు రాజకీయ నాయకులకు అందులో ఎంత ఉంది వాటా ఎవరెవరికి ఎంత ఇస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఉంది అది ఒకటి ఉత్తరప్రదేశ్ ఒకటి రాజస్థాన్
ఈ 2 రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా ఇదే విధంగా వ్యాపారం చేస్తున్నారు. ఈ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్లైన్స్ కింద అమల్లోకి వస్తే డ్రైవర్లకు 25 రకాల బెనిఫిట్స్ చూపించారు. 25 రకాల బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు నేను అడుగుతున్నా, ఈ కార్మిక నాయకులను కూడా ప్రశ్నిస్తున్నా, అయ్యా మీరు పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న నాయకులు కదా, మీరు పెద్ద పెద్ద యూనియన్ నాయకులు కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయించడం లేదు? దీని వెనుక మీ రాజకీయ నాయకుల హస్తం ఉందా? మీరు ఎందుకు దీని గురించి పోరాటం చేయడం లేదు? నేను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని అడుగుతున్నా, అయ్యా మరి నీకు సొంత లాభం ఏమైనా ఉందా? దీంట్లో నువ్వు గైడ్లైన్స్ ఇచ్చారు, కంపల్సరీ ఒక వాహనం ఇక్కడ తెలంగాణ నడవాలంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ. కానీ ఒక వ్యవస్థనే నడుపుతున్న ఆర్గనైజేషన్లు నీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రిజిస్ట్రేషన్ లేవు? ఇవి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, సైకిల్ మోటార్ డ్రైవర్లకు 25 రకాల బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ఆ బెనిఫిట్స్ని రాకుండా చేయడానికి నీకు ఏం హక్కు ఉంది? నీకు నయా పైసా ఖర్చు కాదు ఇందులో. నోటిఫికేషన్తో పోయే పనిని నువ్వు ఎందుకు చేయడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.